హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. సో దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము భగవద్గీత 15వ అధ్యాయము చర్చిస్తున్నాము. ఇంకా 15వ అధ్యాయంలో మనము నిన్నటి క్లాస్లో 15వ శ్లోకం కవర్ చేశాము. ఇప్పుడు 16వ శ్లోకం 17వ శ్లోకము మనం చూడబోతున్నాము. ఇంకా ప్రత్యేకంగా భగవంతుడు కొన్ని శ్లోకాల ముందు ఆ మమైవాంశో జీవలోకే ఆ శ్లోకం చెప్పారు. ఎక్కడైతే మనమందరం కూడా జీవులందరం కూడా భగవంతుడి అంశములం. ఉం? మరి అలా అయినప్పటికీ కొంతమంది జీవులు భౌతిక జగత్తులో ఉన్నారు, ఇంకా కొంతమంది జీవులు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు. అవునా? సో ఇదైతే మనకు చాలా క్లియర్గా తెలుసు. సో ఎలా, మరియు ఆ సెగ్రిగేషన్ ఏంటి, దాని గురించి భగవంతుడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. 16వ శ్లోకం. ఎస్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎస్, మైథిలి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. 16వ శ్లోకం. ద్వామిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అనువాదము: క్షరులు అక్షరులు అనే రెండు తరగతుల జీవులు ఉన్నారు. భౌతిక జగత్తులో ప్రతి జీవుడు క్షరుడు కాగా, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవుడు అక్షరునిగా పిలువబడతాడు. నెక్స్ట్ కూడా చదవండి. ఎస్ ప్రభుజీ. 17వ శ్లోకం. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. అనువాదము: ఈ ఇద్దరూ కాకుండా ముల్లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టి సాక్షాత్తుగా అవ్యయ ప్రభువు పరమాత్ముడు అనే సర్వోత్తముడైన పురుషుడు ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ, ధన్యవాదాలు. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. రెండు రకాల జీవుల గురించి చెప్పబడింది. ఒకటి క్షర, రెండవది అక్షర. సో ఇంగ్లీష్లో క్షర అంటే ఫ్యాలిబుల్, అక్షర అంటే ఇన్ఫాలిబుల్. సో ఎవరైతే జీవాత్మలు ఈ భౌతిక జగత్తులో ఉన్నారో వాళ్ళని క్షర అని అంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారో వాళ్ళని అక్షర అని అంటారు. సో దాని అర్థం ఏంటి? ప్రభుపాదుల వారు తాత్పర్యంలో చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఇంకో రకంగా ఇలా కూడా అనొచ్చు. క్షర అనేది జీవభూత, అక్షర అనేది బ్రహ్మభూత. రెండు రకాల జీవులు. జీవభూత అంటే ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ ఏ జీవాత్మలైతే ఈ భౌతిక ప్రపంచంతో సంపర్కంలో ఉన్నారో అటువంటి వాళ్ళని జీవభూత అంటారు. అంటే వాళ్ళు భౌతిక జగత్తు యొక్క
నియమ నిబంధనలకి కట్టబడి ఉన్నారన్నమాట. కర్మ సిద్ధాంతానికి కట్టబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక జగత్తులో నివసిస్తున్నారు, ఒక భౌతిక దేహం పొంది. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారో అటువంటి వాళ్ళని బ్రహ్మభూత అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక జగత్తు యొక్క నియమాలకి కట్టబడి లేరు, మరియు వాళ్ళకి భౌతిక శరీరం కూడా లేదు, మరియు వాళ్ళకి కర్మ సిద్ధాంతం కూడా వర్తిల్లదు. సో ఈ రెండు కేటగిరీస్ చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. సో జీవభూత ఎవరైతే ఉన్నారో అంటే క్షర జీవులు, ఉం? ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్. క్షర జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్షణాలు ఏంటి, ఇంకా అక్షర జీవుల లక్షణాలు ఏంటి, అది కూడా ప్రభుపాదుల వారు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో క్షర జీవులని ఫాలిబుల్ అని ఎందుకు అన్నారంటే ఒక కారణం ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఈ భౌతిక జగత్తులో 5 ఇంద్రియములు మరియు మనసు, మనః షష్ఠానింద్రియాణి, అవునా? దాంతో ఏమవుతుంది, ప్రకృతి స్థాని కర్షతి. కర్షతి అంటే ఏంటి, వాళ్ళు చాలా చాలా కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు. సో మనందరం కూడా ఈ భౌతిక దేహంలో ఉన్నందువల్లనే మనకు అన్ని కష్టాలు వస్తున్నాయి యాక్చువల్గా. ఆ శారీరక కష్టాలు కానివ్వండి, మానసిక కష్టాలు కానివ్వండి, ఇవంతా కూడా శరీరం మరియు మనసు ఉన్నందువల్లే. ఇమాజిన్ మీ దగ్గర మనసే లేదనుకోండి, యా, ఇన్ వన్ సెన్స్ యూ విల్ బి టెన్షన్ ఫ్రీ. ఎందుకంటే మనకు టెన్షన్లు ఇచ్చేది మన మనసే. మనం అనుకుంటాం, ప్రభుజీ నా లైఫ్లో జరుగుతున్నటువంటి సంఘటనల వల్ల నాకు టెన్షన్ వస్తుంది, కానీ యాక్చువల్గా మూల కారణం అది కాదు. మనః పరమ కారణమామనంతి అని చెప్పారు. ఎవరు? అవంతి బ్రాహ్మణుడు. సో ముఖ్యమైన కారణం మన మనసు. జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఒక ఎత్తు అయితే, మన మనసు దాన్ని ఏ విధంగా ఆత్మకి తెలియజేస్తుంది, అంటే మనకు తెలియజేస్తుందో అది వేరే ఎత్తు. సో అందుకనే ఈ మనసు ద్వారా మనం చాలా స్ట్రగుల్ అవుతున్నాం, అది అందరికీ తెలుసు. ఆ, ఎప్పుడెప్పుడు మనకు ఆధ్యాత్మిక జీవితం బోరింగ్గా అనిపించడము, ఇవాళ చాంటింగ్కి చేయబుద్ధి అవ్వట్లేదు, ఏదో ఒక రకంగా ఫినిష్ చేసేసి అక్కడ పెట్టి నెక్స్ట్ పని చేయాలి, అలాంటి ఫీలింగ్స్ కూడా వస్తాయి. లేకపోతే ఎవరితోనైనా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే మీరు చాంటింగ్ చేస్తున్నప్పటికీ మనసు అక్కడే తిరుగుతూ ఉంటుంది, నన్ను ఇలా అన్నారు, నన్ను అలా అన్నారు, నేనేం తప్పు చేశాను, నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు, నన్ను ఎంత నెగ్లెక్ట్ చేశారు. సో ఆ విధంగా ఇలాంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎవరు తీసుకొస్తుంటారు, మనసే తీసుకొస్తుంది, రైట్? సో అందుకనే ఈ మనసుని గనక మనం ట్రైనింగ్ ఇవ్వకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ అని అంటారు. అంటే ఎవరు మనస్సు నియంత్రణలో లేదో అటువంటి వ్యక్తిని మీరు స్వర్గంలో పెట్టినా కానీ వాడు అక్కడ కూడా దుఃఖంలోనే ఉంటాడు. అవునా కదా? సో ఎందుకంటే మనస్సులో ఆ యొక్క నియంత్రణ లేకపోతే తనకు బాహ్యంగా పరిస్థితులు మార్చడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదన్నమాట. సో అందుకనే డివోటీస్ ఆల్సో, మనకి ఆధ్యాత్మిక జీవితంలో మనసు ఒక పెద్ద ఆటంకం అవుతుంది. సో అందుకనే ఎప్పుడైతే ఈ మనసుని, మన జీవితాన్ని యాక్చువల్గా మనం కృష్ణుడికి అంకితం చేస్తే ఇట్ విల్ కమ్ ఇన్ కంట్రోల్. ఇది ఆల్దో ఈ శ్లోకంలో లేదు, కానీ ఐఎమ్ టెల్లింగ్ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ బికాస్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డివోటీస్. అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్, మనసు ద్వారా మనం స్ట్రగుల్ అవుతున్నాము, అండ్ అఫ్ కోర్స్ దాని కంట్రోల్లో ఉండేవన్నీ కూడా ఇంద్రియములు. సో ఇంద్రియములు కూడా మనసు ఏ విధంగా చెప్తుందో అదే విధంగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇఫ్ యూ కంట్రోల్ ద మైండ్ దెన్ యూ కంట్రోల్ ద సెన్సెస్. చాలా చాలా సింపుల్గా అనమాట. సో క్షర జీవుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు మనసు మరియు ఇంద్రియముల ద్వారా చాలా చాలా బాధపడుతున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. అండ్ సెకండ్లీ, మన శరీరాలు ఏవైతే ఉన్నాయో అది షడ్ వికారానికి గురవుతాయి. కరెక్ట్. షడ్ వికారాలు అంటే 6 రకాల చేంజెస్ ఏవైతే ఉంటాయో, ఒక శరీరం పుడుతుంది, పెరుగుతుంది, ఆ శరీరం నుంచి వేరే శరీరాలు వస్తాయి, అంటే పిల్లల్ని కనడం అన్నమాట. మరియు ఈ శరీరం కొంచెం క్షీణం అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఆఖరికి మట్టిలో కలిసిపోతుంది. సో ఆ విధంగా షడ్ వికారాలకు గురవుతుంది. మరి దిస్ ఈజ్ నాట్ ద కేస్ విత్ బ్రహ్మభూత, అవునా? బ్రహ్మభూత శరీరంలో షడ్ వికారాలు ఒక వికారం కూడా లేదు అసలు, ఎందుకంటే అది సచ్చిదానంద శరీరం కాబట్టి. మరియు బ్రహ్మభూత ఎవరైతే ఉన్నారో, ఆ, అంటే అక్షర జీవులు, వాళ్ళు మనసు మరియు ఇంద్రియముల ద్వారా వచ్చే బాధకు కూడా వాళ్ళు గురి అవ్వరు. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వి నీడ్ టు నోట్.
మరియు ప్రభుపాదుల వారు చెప్తారు, ఆ జీవులు ఎవరైతే క్షరజీవులు ఉన్నారో వాళ్ళు మారుతున్నట్టు కనిపిస్తారు బయటంగా. అవునా కదా? ఒక వ్యక్తి కూడా చూడండి, మీరు 40 ఏళ్ల తర్వాత కలిశారనుకోండి, ఆ వ్యక్తి చాలా బాహ్యంగా ఎప్పుడెప్పుడు గుర్తే పట్టరాదు. సో మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నేను ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ తర్వాత బాంబేకి వెళ్ళాను రీసెంట్గా. అండ్ ఐ వాస్ మీటింగ్ అ ఫ్యూ పీపుల్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. చాలా 8-10 ఇయర్స్లోనే చాలా మంది మొత్తం మారిపోయారు. రైట్. సో ఆ విధంగా ఇది వాట్ ఈస్ ద చేంజ్? ద చేంజ్ ఈజ్ ఆఫ్ ద బాడీ. కరెక్ట్. శరీరం మారుతుందన్నమాట. రైట్. సో కానీ అక్కడ ఎటువంటి మార్పు ఉండదు. ఎక్కడ అక్షర జీవులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మభూత జీవులు ఎవరైతే ఉన్నారో, ఇంకోటి, ఇంకా క్షర జీవులు ఎవరైతే ఉన్నారో అందులో ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు. ఎక్సెప్షన్ కాదు అంటే ఈ రూల్ ఈయనకు వర్తిల్లదు అని కాదు. బ్రహ్మదేవుడు నుండి ఒక చిన్న చీమ వరకు అందరికీ కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా క్షర జీవులు కాబట్టి, భౌతిక జగత్తులో నివసిస్తున్నారు కాబట్టి. కరెక్ట్. అలా. ఇంకా అక్షర జీవుల యొక్క లక్షణం ఏంటి? వాళ్ళు ఎందుకు అక్షర అని చెప్పారు? ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో ఏకాంతంలో ఉన్నారు కాబట్టి, భగవంతుడితో ఏకమయ్యారు. అరే, భగవంతుడితో అవ్వడం అంటే ఇక్కడ అస్తిత్వాన్ని పోగొట్టుకోవడం కాదు. భగవంతుడితో ఏకమయ్యారు అని అంటే భగవంతుడి యొక్క నిజీ సాంగత్యంలో నివసిస్తున్నారు. చూడండి, ఇద్దరు మిత్రులు విడిపోయారు. మనం అంటాం కదా ఏకమయ్యారు, తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏకమయ్యారు. ఏకమయ్యారంటే మిత్రుడు తన అస్తిత్వం పోగొట్టుకెళ్ళదు. వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఉంటున్నారు. దాని అర్థం అది. అవునా కదా? అలా. దాన్ని యూనిటీ అని అంటారు ఇంగ్లీష్లో. సో యూనిటీ డజంట్ మీన్ దట్ ద పర్సన్ హ్యాస్ లాస్ట్ దర్ ఇండివిజువాలిటీ. ఏకమవ్వడం అంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నాడని కాదు. ఇది జనరల్గా ఎవరైతే బ్రహ్మవాదులు ఉన్నారో, మాయావాదులు ఉన్నారో వాళ్ళు ఇటువంటి విషయాలను వాదిస్తారు. మనం భగవంతుడిలో లీనమైపోతాము, మన అస్తిత్వాన్నే పోగొట్టుకుంటాము. కానీ భగవద్గీతలో అది సపోర్ట్ చేయలేదు కృష్ణుడు. ఎందుకంటే మమై వాంశో జీవలోక జీవభూత సనాతన. సనాతనంగా మీరందరూ కూడా, జీవులందరూ కూడా నా అంశాలు అని చెప్తున్నారు. టెంపరీగా కాదు, సనాతన అంటే ఎల్లప్పటికీ. అంటే మీరు క్షరజీవులైనా అక్షరజీవులైనా, మీరు భౌతిక జగత్తులో ఉన్నా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా, మనం ఎప్పుడు కూడా భగవంతుడి నుండి సెపరేట్ ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది. ఏ విధంగా ఒక తల్లి కూతురు చాలా ప్రేమ ఉండొచ్చు, కానీ ఇద్దరు వేరే వ్యక్తులు, అది మర్చిపోకూడదు. తల్లి ఒక వ్యక్తి, కూతురు ఒక వ్యక్తి. తల్లికి తన ఇష్ట కష్టాలు ఉంటాయి, కూతురికి కూడా తన ఇష్ట కష్టాలు ఉంటాయి. జస్ట్ బికాస్ ప్రేమ ఉంది కాబట్టి అస్తిత్వము పోదు కదా. సో అదేవిధంగా భగవంతుడు, మనము ఆల్దో మనము గుణానుసారంగా చూస్తే ఎన్నో కామన్ విషయాలు ఉన్నాయి. కానీ మనము ఒక ఇండివిజువల్ వ్యక్తి, భగవంతుడు కూడా ఇండివిజువల్ వ్యక్తి. సో ఆ విషయం కూడా ప్రభుపాదుల వారు ఇందులో హైలైట్ చేయడం అనేది జరిగింది. సో అలా ఆ, ఆధ్యాత్మిక జగత్తులో ఎవరు కూడా ఈ చేంజెస్కి గురవ్వరు. ఆ పాయింట్ కూడా ప్రభుపాదుల వారు చెప్పారు. సో ఈ జీవాత్మలందరూ కూడా ఎవరైతే ఇక్కడ భౌతిక జగత్తులోకి వచ్చారో వీళ్ళందరూ కూడా వారి యొక్క స్వేచ్ఛ ద్వారా వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ పీపుల్ థింక్ దట్ ఎందుకు నన్ను దేవుడు ఇక్కడికి పంపారు, నాకెందుకు దేవుడు ఇటువంటి జన్మనిచ్చారు, ఆ విధంగా పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంతా కూడా భగవంతుడి మీద వేస్తారనమాట. ఆయన పంపారు అనేది. రైట్. సో ఆయన స్థాపించినటువంటి నియమంలో మనం చిక్కుకొని ఉన్నాము. ఆ విధంగా ఆయన ఒక రకంగా బాధ్యుడు మనం ఇక్కడ రావడానికి. ఎందుకంటే ఆ నియమం అలా ఉందన్నమాట. ఎసోర్నో. కానీ ఇక్కడ రావాలనే కోరిక ఎంచుకున్నది మనము. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళానండి. సో ట్రైనే ట్రైనే కారణము. ట్రైన్ వల్లే నేను ఢిల్లీకి వచ్చాను వద్దనుకున్నా. కానీ ట్రైన్ ఒక రకంగా కారణమే, కానీ ట్రైన్లో కూర్చోవాలనే నిర్ణయం తీసుకుంది నేను. ఒకసారి కూర్చున్న తర్వాత ట్రైన్ ఆగుతుందా? నేను ట్రైన్ కంట్రోల్ చేయరాదు కదా. అది ఎలాగో ఢిల్లీ వెళ్తుంది, ఐ హ్యావ్ టు గో. బట్ ట్రైన్లో కూర్చున్నది ఎవరు? నేను. ఎవరు కూర్చోమన్నారు? నా ఇష్టానుసారంగా కూర్చున్నాను. అవునా? సో ట్రైన్ని మీరు ఆ, నిందించరాదు, ట్రైన్ డ్రైవర్ని కూడా మీరు నిందించరాదు. సో అదేవిధంగా మనం అందరం కూడా ఆ, భగవంతుడి నిజీ సాంగత్యం వదిలేసి ఇక్కడికి వచ్చాము, మన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాము. సో ఆ విధంగా. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఉండేటటువంటి శ్లోకం ఏదైతే ఉందో అందులో
ఇప్పుడు ఈ రెండు రకాల జీవుల గురించి చెప్పారు, క్షర అక్షర. దాని తర్వాత ఉండే శ్లోకం నేను చెప్పారు, ఈ రెండు రకాల జీవులని పక్కన పెడితే ఇంకొక ఉన్నతమైన వ్యక్తి కూడా ఉన్నారు. ఓకే, ఆ వ్యక్తి ఎవరు? ఉత్తమ పురుష అని అన్నారు. సో ఇక్కడ జీవ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఇంట్రెస్టింగ్. ఉత్తమ పురుష అని అన్నారు. ఈ రెండు జీవులను పక్కన పెడితే వీళ్ళకి మించినటువంటి ఒక ఉత్తమ పురుషుడు ఉన్నారు. ఆ ఉత్తమ పురుషుడిని ఏమంటారు? పరమాత్మ అని అంటారు. పరమాత్మ ఇతి ఉదాహృత అని అంటారు. ఉదాహృత అంటే అంటారు, ఇతి అంటే అని. పరమాత్మ ఇది ఉదాహృత అంటే పరమాత్మ అని అంటారు ఆ ఉత్తమ పురుషుణ్ణి. రైట్. ఇంకా ఆ పరమాత్మ అనే ఉత్తమ పురుషుడు ఎవరైతే ఉన్నారో తనకి ఎటువంటి నాశనము లేదు. అవ్యయ. అవ్యయ అంటే ఏంటి? ఏదైతే నాశనం లేనటువంటిది, క్షీణం అవ్వనటువంటిది, దాన్ని అవ్యయ అని అంటారు. రైట్. సో వాట్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఇన్ ద తెలుగు? కెన్ సమ్వన్ టెల్ మీ? ప్రభుజీ నశింపు లేనట్టి. పర్ఫెక్ట్. సో నాశనం లేనటువంటిది. రైట్. ఇంకా సో ఆ ఉత్తమ పురుషుడిది ఒక లక్షణం అన్నమాట. ఇంకొక లక్షణం ఏంటి? తను అన్ని ముల్లోకాలు ఏవైతే ఉన్నాయో, ముల్లోకాలు అంటే 14 లోకాలు యాక్చువల్గా. రైట్. 3 లోకాలు ఏంటంటే 3 లేయర్స్ అనమాట. ఊర్ధ్వలోకం, అధోలోకం మరియు మధ్యలోకం. కానీ ఒక్కొక్క లోకం మీరు చూస్తే దర్ ఆర్ 12 లోకాస్ అలా. సో ముల్లోకాలలో ఆవిష్య, ఆవిష్య అంటే ప్రవేశించడం. సో ఆ ఉత్తమ పురుషుడు ముల్లోకాలలో ప్రవేశించి ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక వ్యక్తి ఏ విధంగా ముల్లోకాలలో ప్రవేశించవచ్చు? ఉంటే ఒక చోట ఉంటాం, అవునా కదా? ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానంటే నేను పూణేలో లేను, ఆబ్వియస్గా. హైదరాబాద్ పూణే వదిలేసేయండి, నేను హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఉన్నాను అంటే నేను దిల్సుఖ్ నగర్లో లేదు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్, పక్క పక్కన ఉన్నా కానీ. రైట్. కానీ ముల్లోకాలలో ఉన్నారు అని అంటే ఏంటి? దానికి ఏమర్థం వస్తుంది? ఈ వ్యక్తి సర్వవ్యాప్తమై ఉన్నాడు, అవునా? సర్వవ్యాప్తమై ఉంటేనే ముల్లోకాలలో ఉన్నాడు అని చెప్పగలుగుతాం, అదర్వైజ్ వీ కెనాట్ సే. అదే పరమాత్మ. ఆ ఉత్తమ పురుషుడు పరమాత్మ రూపంలో సర్వవ్యాప్తమై ఉన్నాడు. ఇన్ షార్ట్ దిస్ ఇస్ రిఫరింగ్ టు క్షీరో దక్షాయి విష్ణు. ఎందుకంటే తను ముల్లోకాలలో పరమాత్మ రూపంలో అణువున నివసించి ఉన్నారు. మరియు అందరి జీవుల హృదయంలో పరమాత్మ రూపంలో కూడా తను నివసించి ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇది జీవులకు మరియు ఆ ఉత్తమ పురుషుడికి ఉండేటటువంటి తేడా. జీవులు భగవంతుడు ఒకటి కాదు. ఒకటి అంటే ఏంటి? ఒకటి అంటే ఇద్దరు సమాన స్థాయిలో లేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడిని అసమ ఊర్ధ్వ అని అన్నారు. తనకి సమానమైన వారు లేరు, ఇంకా తనకి మించిన వారు కూడా లేరు. హ్మ్. సో ఒకటి అని చెప్తే దాని అర్థం ఏంటి? గుణానుసారముగా మనము సచ్చిదానంద రూపాన్ని పొంది ఉన్నాము. అసలైన ఆత్మ అంటే ఆత్మ యొక్క శుద్ధ స్థాయిలో సచ్చిదానంద శరీరం ఉంటుంది. భగవంతుడి శరీరం కూడా సచ్చిదానందమే. ఉమ్. సో ఆ విధంగా గుణాలు ఎన్నో మ్యాచింగ్ ఉన్నాయి, ఎందుకంటే తల్లిదండ్రుల గుణాలు పిల్లలకు వస్తాయి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా భగవంతుడి శరీరం సచ్చిదానందము. ఇంకా మన ఆధ్యాత్మిక శరీరం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుందో, అక్కడ కూడా శరీరం ఉంటుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం సినిమాలలో చూస్తాము, ఒక లైట్ ఇలా వెళుతుంది. మనం లైట్ కాదు, అలా చూపించారు. ఆత్మని లైట్ లాగా చూపిస్తారు, కానీ యాక్చువల్గా ఆత్మ అంటే ఒక వ్యక్తి, ఫుల్ ఫ్లెజ్డ్ బాడీ ఉంటుంది. ఉమ్. ఇప్పుడు ఆ బాడీ కనిపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ బాడీ కవర్ అయిపోయి ఈ భౌతిక బాడీ వచ్చింది మీదంగా, అందుకనే అది కనిపించట్లేదు. సో ఎప్పుడైతే ఆత్మ తిరిగి ఆ భగవద్ధామానికి మళ్ళీ వెళ్ళిపోతుందో, అప్పుడు తన ఆధ్యాత్మిక శరీరము అప్పుడు మళ్ళీ ఆ, బయటికి వస్తుందన్నమాట. ఇంకా ఆధ్యాత్మిక శరీరము ఫుల్ ఫ్లెజ్డ్ వ్యక్తికి ఉన్నటువంటి శరీరం ఉంటుందన్నమాట. అది నెమలి అవ్వచ్చు, ఆవే అవ్వచ్చు, గోపబాలుడే అవ్వచ్చు, గోపికే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద రస. ఏ రసంలో భగవంతుడి సేవ చేస్తున్నారో అటువంటి శరీరము దక్కుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ వి నీడ్ టు హ్యావ్. ఇంకోటి, ఈ ఉత్తమ పురుషుడి యొక్క ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? ఈ ఒక్క ఉత్తమ పురుషుడు ఈ అనంతకోటి జీవాత్మలు ఎవరైతే ఉన్నారో, అది క్షర కానివ్వండి, అక్షర కానివ్వండి, అందరినీ కూడా మెయింటైన్ చేసేది ఒక్కడు అని కూడా చెప్పారు మనకి. ఇది ఉపనిషత్తులలో వస్తుందన్నమాట. సో ఆ, కఠోపనిషత్తు మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్,
అక్కడ చాలా చాలా క్లియర్గా ఒక విషయం చెప్పబడుతుంది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకోయ బహునాం యో విదధాతి కామాన్ అని చెప్పారు, రైట్? సో నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం, జీవులందరూ కూడా నిత్యమే, భగవంతుడు నిత్యమే. జీవులందరూ కూడా చేతన కలిగిన వాళ్ళు, చైతన్యం కలిగిన వారు, భగవంతుడు చైతన్యం కానీ తేడా ఏంటి? ఏకోయి బహునాం విదధాతి కామాన్. ఈ ఒక్క జీవుడు అంటే ఈ ఒక్క వ్యక్తి మిగతా అందరినీ కూడా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఆ విధంగా చెప్పారు. సో అలా భగవంతుడికి జీవులకి చాలా చాలా తేడాలు కూడా ఉన్నాయి, ఇంకా సమానత్వాలు కూడా ఉన్నాయి. సో హిస్టారికల్గా ఏం జరిగింది అని అంటే, వేదాంత సూత్రాన్ని అనేక ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ భాష్యాలే ద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతం, ఇదంతా మనం అంటాం కదా. రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైత చెప్పారు, మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతం చెప్పారు, శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతం చెప్పారు, ఇంకా విష్ణుస్వామి ద్వైతాద్వైత సిద్ధాంతం చెప్పారు, ఇంకా చైతన్య మహాప్రభుల వారు ఏం చెప్పారు? హూ కెన్ టెల్ మీ, అన్మ్యూట్ చేసి. కమాన్, యు ఆర్ ఆల్ ఇన్ గౌడియ వైష్ణవ సంప్రదాయ. మనకు తెలియాలి మన సంప్రదాయంలో మన ఆచార్యులు ఏం, చైతన్య మహాప్రభు ఏం సిద్ధాంతం ఇచ్చారు మనకి, ఇవన్నింటితో కంపేర్ చేస్తే ద్వైత అద్వైత అన్ని. అచింత్య భేద ప్రభుజీ. ఎస్, వెరీ గుడ్. అచింత్య భేద సిద్ధాంతం ఇచ్చారనమాట, రైట్? సో దిస్ ఈస్ అనదర్ దట్స్ వెరీ వెరీ క్లోజ్ టు రామానుజాచార్యాస్ విశిష్ట అద్వైత, బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే శంకరాచార్యుల వారు మరియు మధ్వాచార్యుల వారు ఇద్దరు ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ తీసుకున్నారు. మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతం అని చెప్పారు. అంటే భగవంతుడికి జీవుడికి ఎటువంటి సంబంధం లేదు, ఇద్దరు వేరు. అవునా కదా? ఈ వెంట్ వన్ ఎక్స్ట్రీమ్. ఇంకా శంకరాచార్యుల వారు అన్నారు ఇద్దరు సమానం అని చెప్పారు, ఎటువంటి తేడా లేదు జీవులకి భగవంతుడికి. ఉమ్. కానీ రామానుజాచార్యుల వారు ఏమన్నారంటే విశిష్ట అద్వైత. ఆ, అయితే ఆ సమానత్వం ఏదైతే ఉందో, అద్వైత అంటే సమానత్వం, ద్వైత అంటే రెండు. ఆ సమానత్వం ఏదైతే ఉందో అందులో ఒక పాయింట్ ఉంది. అదేంటి? అది గుణాత్మకంగా సమానము అనే విషయాన్ని వారు చాలా క్లియర్గా చెప్పారు. సమానం అంటే ఇప్పుడు భగవంతుడు గోవర్ధన పర్వతం ఎత్తుతున్నారు, మనం ఎత్తొచ్చా? భగవంతుడు వారి ఊపిరి బయటకు వస్తుంటే అనంత కోటి బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి. మన నోటి నుంచి ఏమొస్తుంది? ఆ, అవునా కాదా? మనకు తెలిసి ఏమొస్తుందో. సో ఆ విధంగా ఆ, మనము ఊపిరి బయటకు వదిలితే బ్యాక్టీరియా బయటకు వస్తుంది, స్మెల్ బయటకు వస్తుంది, అవునా కదా? కానీ భగవంతుడు ఊపిరి వదిలితే బ్యాక్టీరియా రావట్లేదు, స్మెల్ రావట్లేదు. భగవంతుడికి టూత్ బ్రష్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఊపిరి వదిలితే బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. సో దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్, రైట్? ఇంకో మీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం భగవంతులమై ఉంటే మనం అసలు ఈ భౌతిక ప్రకృతి నియమాలకి ఎందుకు బద్ధులై ఉన్నాం చెప్పండి? తలుచుకున్నది అయిపోవాలి కదా. భగవంతుడు అంటే ఏంటి? తలుచుకున్నది అయిపోతుంది. మనం ఎన్నో తలుచుకుంటామంది జీవితంలో, మ్యాక్సిమం జరగవు. ఏదైతే వద్దనుకుంటామో అదే జరుగుతుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ వీఆర్ ఇన్. దాని అర్థం ఏంటి? మనల్ని వేరే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. కామన్ సెన్సా కదా? మనం అనుకున్నది అవ్వట్లేదు అని అంటే మనల్ని మనకంటే మించిన శక్తి ఒకరు ఉన్నారు, అందుకనే మనం అనుకున్నది అవ్వట్లేదు. అయితే మనకంటే మించిన శక్తి ఉంటే మనం భగవంతులం ఎలా అయ్యాం? ద డెఫినేషన్ గోస్ రాంగ్. భగవంతుడు అంటేనే తనకు మించిన శక్తి లేదు. సో ఆ విధంగా దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద జీవ. సో చైతన్య మహాప్రభుల వారు ఏం చేశారంటే హార్మనైజ్ చేశారనమాట. హార్మనైజ్ అంటే ఒక్కొక్క సిద్ధాంతం నుండి దాంట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నారు. ద్వైత సిద్ధాంతం నుండి కూడా ఆల్ ద డిఫరెన్సెస్ ఉన్నాయి ద్వైత సిద్ధాంతానికి, ఇంకా విశిష్ట అద్వైతానికి ఎక్సెట్రా. కానీ ఇవి రెండు భక్తి మార్గమే. ఓన్లీ అద్వైత ఈస్ టాకింగ్ అబౌట్ లూజింగ్ వన్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ దేర్ ఫోర్ భక్తి ఈజ్ నాట్ పాసిబుల్. అద్వైత సిద్ధాంతంలో అది భక్తి మార్గం కాదు. శంకరాచార్యుల వారు ఏ మార్గాన్ని అయితే ప్రాపగేట్ చేశారో, ప్రచారం చేశారో, అది భక్తి మార్గం కాదు, అది మోక్ష మార్గం. అరే, మోక్షానికి భక్తికి తేడా ఏంటి? అది కూడా రెండు సేమే కదా. ఎవరు చెప్తారు మోక్షానికి భక్తికి తేడా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రేమ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, సురేష్ ఓకే, బాబు బ్రో సురేష్ మీరు బాబు. చెప్పండి. భక్తి ఏమో ప్రేమని ఇస్తుంది, మోక్షం అంటేనేమో గోలోకానికి పోనిస్తుంది, పంపుతుంది. కృష్ణుని ప్రేమ కలుగుతుంది భక్తిలో.
మరి మోక్షంలో మీరు అన్నారు గోలోకానికి వెళ్తుంది, మరి గోలోకానికి వెళ్తున్నారు అని అంటే కృష్ణుడి ప్రేమ ఉన్నట్టే కదా. కృష్ణుని సేవ చేయడానికి వెళ్తున్నాం. హా, మేబీ. ఓకే. ఇంకెవరు చెప్తారు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. చెప్పండి. ఇది ఎందుకు అడుగుతున్నానంటే మనం ఎన్నోసార్లు క్లాసెస్లో డిస్కస్ చేశాము. భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత కృష్ణ భక్త అతయేవ శాంత, ఆ, కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత ఎన్నోసార్లు మనం చెప్పాము. ఇంకా భాగవతంలో ఎన్నో శ్లోకాలలో ప్రేయర్స్లలో డివోటీస్ నాకు మోక్షం వద్దు అని అంటున్నారు. అంటే భక్తికి మోక్షానికి తేడా ఉంది. ఎస్ ఆర్ నో? సో వాట్ ఈస్ దట్ ప్రైమరీ డిఫరెన్స్? ఇక్కడ మోక్షం అంటే ప్రత్యేకంగా మాట్లాడేది ఇక్కడ నిరాకార మోక్షం గురించి చెప్తున్నాం. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి ప్రభు. అంటే భగవంతుల్లో లీనమవడం అనేది మోక్షం కింద వస్తుంది ప్రభుజీ. Hmm. నిరాకారవాదంలో భగవంతుడితో ప్రేమతో మనము రసంలో, మేబీ సాఖ్య రసంలో, దాసరసంలో ఉంటే అది భగవంతుడి సేవ అవుతుంది ప్రభుజీ. అంటే భక్తి అవుతుంది అనమాట. కరెక్ట్. భక్తి అవుతుంది. ఎస్, వెరీ గుడ్. సో జనరల్గా మోక్షము ఈజ్ రిఫర్డ్ టు ద ఐడియా ఆఫ్, తెలుగులో చెప్తాను. సో మోక్షం అంటే జనరల్గా మన యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకొని మనం భగవంతుల్లో లీనం అవ్వడం అనమాట. సో దాని అర్థం ఒకటైతే జరుగుతుంది. దాని ద్వారా ఏంటది, మనం భౌతిక జగత్ నుంచి అయితే బయటపడతాం. సో యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీ, జాబ్, ఇక్కడ ఉండేటటువంటి త్రిగుణాల ప్రభావం నుంచి బయటపడతారు. కానీ అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి ఉన్నతమైన ఆధ్యాత్మిక జగత్తు ఇంకా చేరలేదు. సో అందుకనే ఈ నిరాకార మోక్షాన్ని ఇన్కంప్లీట్ మోక్షము అని అంటారు. సో అటువంటి వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు చేరగలుగుతారనమాట. రైట్. దాని తర్వాత బ్రహ్మజ్యోతిలో వాళ్ళు లీనమైపోతారు. సో దీనికి ఉదాహరణ శ్రీమద్ భాగవతంలో మనకి శుకదేవ్ గోస్వాములు వారు ఎవరైతే ఉన్నారో వారు పుట్టగానే వారు బ్రహ్మజ్యోతిలో పూర్తిగా బ్రహ్మజ్యోతిని పూర్తిగా ఎరిగినటువంటి ఒక బ్రహ్మవాది లాగా ఉన్నారనమాట. ఆయన కృష్ణ భక్తుడు కాదు పుట్టుకతో. శుక మహర్షి ఎవరైతే భాగవతం చెప్పారో తర్వాత ఎప్పుడైతే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన భాగవతం నేర్చుకుంటారో అప్పుడు తనకి కృష్ణుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. అప్పుడు తను భాగవతం చెప్తాడు పరీక్షిత్ మహారాజ్కి. దానికంటే ముందు మనందరికి తెలుసు, ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడో 16 ఏళ్ల వయసు తనకి. అప్పుడు డైరెక్ట్గా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు అడవిలోకి, మళ్ళీ తిరిగి రాలేదు. అప్పుడు వ్యాస మహర్షి కొంతమంది శిష్యులను పంపారు. అక్కడ వెళ్ళి కృష్ణుడి గుణగానం చేస్తే కృష్ణుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది, తీసుకురండి వాడిని అని ఆ విధంగా చెప్తే అప్పుడు వచ్చాడు ఆయన ఇంటికి. సో అలా మోక్షానికి కూడా భక్తులు ఎదురు చూడరు, లేకపోతే మోక్షము కోరుకోరు. ఎప్పుడు కూడా భక్తులు మోక్షం ఇన్ ద సెన్స్ దట్ నిరాకార మోక్షం కోరుకోరు. సో భక్తులకు ఏం కావాలి? భగవంతుడి సాంగత్యం కావాలి, భగవంతుడి సేవ కావాలి. సో ఇంట్రెస్టింగ్ ఏంటి, భక్తిలో ఆల్రెడీ మోక్షం ఇంక్లూడెడ్గా ఉంది. దట్ ఈస్ ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకనే భక్తి చేస్తే మీరు సెపరేట్గా మోక్షము పొందాల్సిన అవసరము లేదు. ఎస్ ఆర్ నో? సో ముక్తి ముకుల్ దెర్ ఇస్ వన్ వర్స్ విచ్ సేస్, ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో భక్తులు, అటువంటి వ్యక్తి యొక్క తలుపు దగ్గర ముక్తి ఇలా చేతులు జోడించి నిలబడుతుందన్నమాట. ముక్తి ముకులతాంజలి, సంథింగ్ లైక్ దట్. దెర్ ఇస్ అ వర్స్. అంటే మోక్షం కూడా నన్ను యాక్సెప్ట్ చేయండి అయ్యా అని అలా భక్తుడి దగ్గరకు వస్తుంది అనమాట. దాని అర్థం ఏంటి? మోక్షం బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఉన్నత స్థాయిలో ఉండే భక్తుడికి సెపరేట్గా రావాల్సిన అవసరం లేదు. బికాస్ ఎనీవే ద డివోటీ గోస్ బ్యాక్ టు ద స్పిరిచువల్ వరల్డ్. ఓకే. సో ఆ విధంగా ఇవాళ మనం ఏం చూసాము? క్షర అక్షర. తో క్షర అంటే జీవభూతులు, అక్షర అంటే బ్రహ్మభూతులు. ఇద్దరికి ఉండేటటువంటి లక్షణాల గురించి, తేడాల గురించి మనం చర్చించాము. ఏ విధంగా జీవాత్మ భౌతిక జగత్తుకు వచ్చింది అది కూడా మనము చర్చించాము. ఇంకా ముఖ్యంగా మన దుఃఖాలకి కారణము మన శరీరము, మన మనసు. మనఃష్టానింద్రియాణి, వీఆర్ స్ట్రగ్లింగ్ బికాస్ ఆఫ్ దాట్. మరి ఇది ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మన భౌతిక కోరికల వల్ల వచ్చాయి. రైట్. దాని తర్వాత ఈ 2 రకాల జీవుల కంటే ఇంకా ఉన్నతమైన ఒక వ్యక్తి ఉన్నారు, ఉత్తమ పురుష. ఆయన ఏమంటారు? పరమాత్మ అని అంటారు. సో ఆ పరమాత్మ లక్షణం ఏంటండి? ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ముల్లోకాలలో ప్రవేశించి ఉన్నారు. రైట్. ఇంకా అవ్యయము, తనకి ఎటువంటి నాశనము లేదు.
మనకు మార్పు ఉంది కదా, మన శరీరం మారిపోతుంది, నాశనం అవుతుంది, కానీ అలా భగవంతుడిది అవ్వదు అని చెప్పి మనకి జీవాత్మ మరియు అక్షర జీవుల మధ్య తేడా తెలిసింది, మరియు జీవాత్మ మరియు పరమాత్మ మధ్య కూడా మనకి తేడా తెలిసింది. సో ఈ చిన్న చిన్న పాయింట్స్గా అనిపించవచ్చు, కానీ ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పెద్ద బునాది అన్నమాట. ఓకే, సో అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ కెన్ టేక్ వన్ క్వశ్చన్ ఇన్ కేస్ యూ హ్యావ్. We have 2 minutes. I will stop sharp at 9 o'clock. Yeah. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి చంద్రకళ గారు. ప్రభుజీ, ఇక్కడ బ్రహ్మ మొదలుకొని చీమ వరకు కూడాను మార్పులు ఉంటాయి అని చెప్పారు కదా. కరెక్ట్. సో బ్రహ్మ అనేది దేవతా స్వరూపం కదా, దేవతలకు పెరుగుదల అలాంటివి ఉండవు అని విన్నాము. మరి ఇక్కడ చీమకి, ఇక్కడ బ్రహ్మకు కూడాను మొదలుకొని ఇక్కడ ఈయన వరకు కూడాను అందరికీ ఈ మార్పులు షట్వికారాలు ఉంటాయి అని ఎస్. అది సో కొంచెం అర్థం కాలేదు. దేవతలకి అంటే మీరు అడిగే పాయింట్ ఏంటంటే, దేవతలకు ఉండేటటువంటి శరీరంలో ఏవైతే ఉన్నాయో అందులో మార్పులు ఉండవు, లేకపోతే వాళ్ళు ముసలి వాళ్ళు అవ్వరు బహుశా. సో వాళ్ళకి కూడా ఎందుకు ఇలా చెప్పారు, ఇక్కడ షడ్వికారాలు వాళ్ళకు వర్తిస్తాయా అనేదా, అదేనా మీ ప్రశ్న? అవును అవును అవును. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆమ్, దేవతల శరీరాలలో వికారాలు మనలాగా ఉండవు, ఎందుకంటే మనం ఉన్నది మధ్యలోకంలో. సో ఇక్కడ మనకి స్థూల భాగం ఎక్కువగా ఉంది. మనకి వినోదం, మన శరీరంలో మ్యాక్సిమం భాగం స్థూల భాగమే యాక్చువల్గా, సూక్ష్మ భాగం తక్కువగా ఉంటుంది. కానీ దేవతల శరీరాలు అందులో సూక్ష్మ భాగం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ శరీరాలు అంత స్థూల శరీరాలు కావు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుడి శరీరము, అందులో మ్యాక్సిమం కాంపోనెంట్, ఇప్పుడు మన శరీరంలో మ్యాక్సిమం కాంపోనెంట్ ఏంటి? వెంకట్ ప్రభు చెప్పండి. మన శరీరంలో మ్యాక్సిమం కాంపోనెంట్ ఏముంది? ఓకే, ఎవరు చెప్తారు? ఓకే, మానస మాతాజీ చెప్పండి, హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ. వాటర్ ప్రభుజీ. వాటర్. ఓకే, అండ్ వాట్ ఎల్స్? అర్త్. పంచభూతాలు. పంచభూతాలు Yes. ప్రభుజీ. మహాభూతాలు ప్రభుజీ. ఎస్, పంచభూతాలు ఉన్నాయి. ఇంకా పంచభూతాలలో కూడా మీరు చూస్తే, పంచభూతాలలో ఎవరు చెప్తారు, అందులో కొన్ని సూక్ష్మము కొన్ని స్థూలం కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ పంచభూతాలలో ఆకాశం ఏదైతే ఉందో అది చాలా సూక్ష్మమైనటువంటిది, అగ్ని కూడా కొంచెం సూక్ష్మమైనటువంటిది, అవునా? కానీ చాలా స్థూలం ఏంటి? పృథ్వీ, ఇంకా జలము, వాయువు కొంచెం సూక్ష్మం, అవునా కదా? సో అందులో కూడా ఒక రేంజ్ ఉంది. ఎస్ ఆర్ నో? అలా. సో కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాంపోనెంట్స్, వాటర్ అండ్ ఎర్త్ ఇస్ ద మ్యాక్సిమం కాంపోనెంట్ వీ హ్యావ్, విచ్ ఇస్ ద స్థూల కాంపోనెంట్. కానీ వాళ్ళ శరీరాలు అలా కావు, అందులో సూక్ష్మ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఆ మార్పులు ఈ మార్పుల్లాగా ఉండవు. సెకండ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎంత దివ్యమైన, ఎంత మంచి శరీరం అయినా కానివ్వండి, ఆ శరీరం దివ్యమైన శరీరం కాదు, అది భౌతిక శరీరమే, అది ఆధ్యాత్మిక శరీరం కాదు. సో దాని అర్థం ఏంటంటే ఆ శరీరం కూడా ఏదో ఒక రోజు నశించబోతుంది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే షడ్వికారాల్లో లాస్ట్ కాంపోనెంట్ మృత్యు, అది ఎలాగో వాళ్ళకి వర్తిస్తుంది. మధ్యలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ మనలాగా ఉండకపోవచ్చు. దట్ ఈస్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు అన్నారు, మీరు 14 లోకాలలో ఎక్కడికైనా వెళ్ళండి మీకు దుఃఖం ఉంటుంది. మరి మీరు యాక్చువల్గా ప్రాక్టికల్గా చూస్తే స్వర్గలోకంలో వృద్ధాప్యం లేదు, స్వర్గలోకంలో రోగాలు లేవు, మరి అక్కడ దుఃఖం ఉందని చెప్తున్నారు కృష్ణుడు. దాని అర్థం ఏంటంటే అది టెంపరీ, అది కూడా వదిలేసి రావాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడికే వస్తారు, మళ్ళీ దుఃఖాలు మొదలవుతాయి. అలా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ.